మియాపూర్లో దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. హత్య తరువాత ఆ మృతదేహాన్ని కారులో తీసుకుపోయి మహారాష్ట్రలో పూడ్చిపెట్టేసింది నిందితురాలు. హఫీజ్పేట్ అంబేద్కర్ కాలనీకి చెందిన పెంటయ్య హత్యకు గురయ్యాడు. పెంటయ్యను భార్య సత్యవతి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది. గతేడాది నవంబర్లో భర్త మిస్సింగ్ అంటూ సత్యవతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. మిస్సింగ్ కేసును ఛేదించారు మియాపూర్ పోలీసులు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కేసులో కీలక పురోగతి. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు గుర్తించారు పోలీసులు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీశారు కూడా. నిందితురాలు సత్యవతిని అదుపులోకి తీసుకున్నారు మియాపూర్ పోలీసులు. హత్యలో ప్రియుడి పాత్రపై పోలీసులు విచారిస్తున్నారు. ఇతరుల ప్రమేయం కూడా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపుతోంది ఈ ఘటన. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, మియాపూర్ పెంటేష్ హత్య కేసులో ఇప్పటికే నిందితుల ముగ్గురిని కూడా మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య సత్యవతితో పాటు ప్రియుడు మధుసూదన్ అండ్ మరో స్నేహితుడు రాజేష్ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ వాళ్ళు ఉన్నటువంటి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం వద్దకి నిందితురాలు సత్యవతిని తీసుకొచ్చి పోలీసులు ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. మియాపూర్ పరిధిలో చోటు చేసినటువంటి ఘటనకు సంబంధించి గత నవంబర్లో ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే అప్పుడు కేవలం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కి అడ్డు వస్తున్నటువంటి కారణంతో భర్తను తన ప్రియుడు మధుసూదన్తో కలిసి సత్యవతి హత్య చేసింది. ఆ తర్వాత మహారాష్ట్రకి ఇక్కడి నుండి కారులో డెడ్ బాడీని తీసుకెళ్లి దాదాపు 500 కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి మహారాష్ట్ర బార్డర్లో అక్కడ డెడ్ బాడీని పూర్తిగా పడేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇక్కడికి మియాపూర్ పిఎస్కి వచ్చి ఒక మిస్సింగ్ కంప్లైంట్ని ఇచ్చింది. సో ప్రజెంట్ మనం అక్యూజ్డ్ని చూస్తున్నాము. సో పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత పోలీసులు ఇక్కడ నుండి అక్యూజ్డ్ని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. కాసేపు క్రితం ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. అంటే మొత్తం చూపించిందా తను పోలీసులకు ఎట్లా చేసింది ఏంటనేది? మీ వర్షన్ ఏంటి? ఆస్తి కోసం చేసింది. ఆమెకి ఆస్తి పిచ్చి ఎక్కువ. వేరే వాళ్ళతోని, మా డాడీతో పాటు ఇంకా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు చాలా ఉన్నాయి ఆమెకి. మధుసూదన్ రెడ్డితో ఇప్పుడు గతంలో నుంచి రిలేషన్ మెయింటైన్ చేసింది. మధుసూదన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఇదే బిల్డింగ్? ఈ బిల్డింగ్లో ఇప్పుడు ఈ స్లాబ్ కింద అక్కడ ఉండేవాడు. కాల్ చేపించేసిన ఇల్లు ఆయన కానీ రిలేషన్ మెయింటైన్ చేసింది. ఈ దారికి తీసుకొచ్చింది. మధుసూదన్ రెడ్డి, నరసింహ, రాజేష్, నరసింహ నాయక్ మొత్తం వీళ్ళందరూ ప్రీ ప్లాన్గా చేసినారు. సత్యవతి వాళ్ళ బ్రదర్స్ కూడా రావాలి. వాళ్ళు కూడా దీంట్లో పాత్రులే. మేము చిన్న ఉన్నప్పుడు మా డాడీ ఈమె సత్యవతి నేర్పించిన మాటలకి సత్యవతి మమ్మల్ని ఇంట్లో నుంచి చెల్లగొట్టేసి సత్యవతి వాళ్ళ అన్నతమ్ములను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. మేమేమో బయట ఉండవలసి వచ్చింది పిల్లలమయ్యి. ఆమె వాళ్ళ అన్నతమ్ములతో పాటు ఇంట్లో ఉండేది, ఇదే ఇంట్లో. అది మా పరిస్థితి. సత్యవతి, నరసింహ నాయక్, మధుసూదన్ రెడ్డి వీళ్ళు మా డాడీ కన్నా ఘోరమైన చావు కావాలి, నాకు న్యాయం జరిపించాడు. ఇదే పెంటేష్కి సంబంధించినటువంటి ఫోటో. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా అతను పనిచేస్తున్నాడు. సో ఈ క్రమంలోనే గత సమ్ ఇయర్స్ క్రితం ఇక్కడ కూలీ పని చేయడానికి అని చెప్పేసి సత్యవతి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడడంతో తనని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఇదే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. సో రీసెంట్గా ఇక్కడికి వచ్చినటువంటి మరో వ్యక్తి మధుసూదన్ రెడ్డితో పాటు మరికొంతమందితో సత్యవతి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ని పెట్టుకుంది. సో దీంతో అడ్డుగా ఉన్నటువంటి పెంటేష్ని ఎలాగైనా సరే చంపాలి అనేటువంటి ఉద్దేశంతోనే గత నవంబర్లో తినేటువంటి అన్నంలో నిద్రమాత్రాల పౌడర్ని కలిపింది. సో పూర్తిగా ఆపస్మరక స్థితిలోకి వెళ్ళి నిద్రలోకి జారుకున్న తర్వాత పెంటేష్ పడుకున్నటువంటి పొజిషన్ మీద తను దిండుతో మోదీ పూర్తిగా హత్య చేసింది. చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత తన ప్రియుడు మధుసూదన్ రెడ్డికి విషయాన్ని అంతా కూడా చెప్పిన తర్వాత ఇదే ఇంటి నుండి పెంటేష్కి సంబంధించిన మృతదేహాన్ని తీసుకెళ్లి కారులో ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి దాదాపు ఒక 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మహారాష్ట్ర బార్డర్కి తీసుకెళ్లారు. సో అక్కడ ఆ బాడీని మాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేద్దామని చెప్పేసి అక్కడ ప్లాన్ చేశారు. సో అక్కడ పూర్తిగా కంప్లీట్ బాడీని అంతా కూడా అక్కడ పూడ్చిపెట్టేసిన తర్వాత తిరిగి ఏమీ తెలియనట్టు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి తన భర్త కనిపించడం లేదు, ఇక్కడ నుండి పటాన్ చెరువులో కొన్ని పొలాలు చూసేందుకు వెళ్ళారు, 2 days అయింది ఇంటికి రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేసింది. అప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అనుమానంతో సత్యవతి సెల్ ఫోన్ కాల్ డేటా రికార్డింగ్స్ని కూడా బయటికి తీశారు. సో దాంతో పదే ఒక నంబర్కి కాల్స్ వెళ్ళి ఉండడాన్ని కూడా పోలీసులు గమనించారు. సో ఆ నంబర్ని ఐడెంటిఫై చేయగా మధుసూదన్ రెడ్డిగా తెలిసింది. సో మొత్తం వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయం అంతా కూడా బయటపడింది. జర్నలిస్ట్ వెంకటేష్తో మియాపూర్ నుండి ప్రణీత, TV9.